ఒడుం కుతిర చాడుం కుతిర అంటే నాకు మళ్ళీ అదే కల వచ్చింది అని అర్థం. ఫహద్ ఫాజిల్ గారి హీరో. సినిమా స్టార్ట్ అవడమే ఈ అమ్మాయితో పెళ్ళి. తెలుగు డబ్బింగ్లో ఉంది కాబట్టి నేను కథ చెప్పాల్సిన అవసరం లేదు, జస్ట్ చూచాయగా చెప్తాను. ఈ అమ్మాయితో పెళ్ళి. ఆ అమ్మాయి రేపు పెళ్ళనంగా రాత్రి వచ్చేసి నాకు కళ పడింది, ఆ కళ ప్రకారంగా నువ్వు గుర్రం ఎక్కి రావాలి అంటుంది. మనవాడు తప్పదుగా గుర్రం ఎక్కి వచ్చేస్తాడు. అప్పుడే ఒక ట్విస్ట్ జరుగుతుంది. ఆ ట్విస్ట్ తర్వాత మనకు ఫ్లాష్ బ్యాక్ వచ్చేస్తుంది. లవ్ స్టోరీ చాలా క్యూట్గా ఉంటుంది. అంటే క్యూట్గానే ఉంటుంది, చూస్తే మీకు తెలిసిపోతుంది. డెఫినెట్లీ యూ కెన్ ఎంజాయ్ దట్. ఈ అనురాజ్ మన ఫ్రెండ్ క్యారెక్టర్, ఆయన కూడా కామెడీ చేస్తుంటాడు. వాళ్ళ నాన్న క్యారెక్టర్ వేసిన ఆయన ఇంకా కామెడీ చేస్తుంటాడు. తర్వాత వీళ్ళ అన్న క్యారెక్టర్, ఆయన ఇంకో కామెడీ. కట్ చేస్తే పెళ్ళి అయిపోద్ది. పెళ్ళి అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అంతా సార్ బెంగళూరు వచ్చేస్తాడు. బెంగళూరులో వాళ్ళ అన్న వాళ్ళు ఉండే ఫ్లాట్లో ఉంటాడు. ఎదురుగా ఈ ఇంకో అమ్మాయి ఉంది, ఈ పక్కన కొంచెం చబ్బిగా ఉంది. ఆ అమ్మాయి ఒక స్కూల్ టీచర్. వీళ్ళు సూసైడ్ ప్లాన్ చేస్తుంటే ఆ అమ్మాయి సూసైడ్ ప్లాన్ చేసినట్టుగా అనిపించి ఏదో కొంచెం ఆ అమ్మాయిని కొంచెం మోటివేట్ చేసినట్టుగా ఉంటుంది. ఆ అమ్మాయికి ఒక చిన్న లవ్ స్టోరీ, అదొక ట్రాజిక్ ఎండింగ్, అలా అలా గడిచిపోతూ ఉంటుంది. సినిమా ఒక టెంప్లెట్లో పోతూ ఉంటుంది. కొంచెం అయిన తర్వాత అరే ఈ అమ్మాయిని వీడు పెళ్లి చేసుకుంటాడేమో అనిపిస్తుంది. పాపం ఆ అమ్మాయి ఏం చేసింది అని అనిపిస్తుంది. అట్లా నెమ్మదిగా సాగే ఫైట్లు గట్రా ఏం లేని ఓన్లీ డైలాగ్ కామెడీలు ఉండి అప్పుడప్పుడు అబ్బాయి ఎందుకు చూస్తున్నామా ఈ సినిమా అనిపిస్తూ ఉంటుంది. కానీ సినిమా మొత్తం అయిపోయినాక పర్లేదులే, చాలా చాలా సినిమాల కన్నా బెటర్. మనం చెప్పుకుంటాం కదా ఐ లవ్ మలయాళం మూవీస్ అని. అప్పుడప్పుడు ఇట్లా కొంచెం పేలినట్టు అనిపిస్తుంది. కానీ ఓవరాల్గా సినిమా అంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా మధ్యలో 1-2 సార్లు మనకి ఏం చూస్తున్నాం అసలు మనం సినిమా అనిపించినట్టుగా ఉంటుంది. కానీ సినిమా అంతా అయిపోయిన తర్వాత బాగానే ఉందిగా అనిపిస్తుంది. బాగానే ఉందిగా అంతే, మరి గొప్పగా ఏం ఊహించుకోకండి. ఫహద్ ఫాజిల్ కామెడీ చేస్తే బాగుంటుంది. ఆ కామెడీ అంతా సినిమాలు కనబడుతూ ఉంటుంది. మన కళ్యాణి ప్రియదర్శిని అందంగా ఉంటుంది కాబట్టి అమ్మాయి డెఫినెట్గా దట్స్ ఆల్సో ఎన్ యాడెడ్ అసెట్. అమ్మాయి ఈ సినిమా చూసిన తర్వాత నెక్స్ట్ అది ఉందిగా లోక చూస్తే ఈ అమ్మాయి కరెక్ట్ యాప్ట్ అనిపించినట్టుగా ఉంటుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అంతే. 1-2 జోక్స్ బాగా వెళ్ళాయి దీంట్లో. ఒకటేమో మ్యాథమెటిక్స్. ఈ హీరోయిన్ వాళ్ళ ఈ సెకండ్ సైడ్ ఉంది కదా, ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, అమ్మ ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్. ఈ అమ్మాయికి పెళ్ళి అయిపోయే అబ్బాయి ఐఐటి మ్యాథమెటిక్స్. అట్లా ఉన్న తర్వాత ఒక ఫ్రస్ట్రేషన్ సీన్ గురించి ఫహద్ ఫాజిల్ చెప్తుంటే బాగుంటుంది. బైనాక్యులర్స్ తీస్తూ ఒక డైలాగ్ చెప్తుంటాడు, ఆ డైలాగ్ బాగుంటుంది. అంతే, ఇలాంటి కొన్ని కామెడీ సీన్స్ అవి బాగుంటాయి. ఓపిక టైము 2 ఉంటే చూసేయండి.